హాయ్ అండి. ఈరోజు మనం కొబ్బరి రొట్టె చేసుకుందాం కట్టెల పొయ్యి మీద. ఇది పల్లెటూరు స్టైల్లో చేస్తేనే చాలా సూపర్గా ఉంటుందండి. మనం గ్యాస్ మీద చేసిన దానికన్నా కట్టెల మీద చేసింది మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. ఇలా బాండీ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు వేయాలండి. పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. అది బాగా ఫ్రై అయిపోయాక కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ చేసుకుంటే మనకి కూరలా రెడీ అవుతుంది కదండి. ఇప్పుడు ఆ కొబ్బరి కూర కూడా పచ్చిశనగపప్పులో వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయ్యాక చూసారా, ఇలా మంట బాగా పెట్టాలి. మంట బాగా పెడితేనే అది బాగా ఫ్రై అవుతుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కొబ్బరి కొంచెం ఫ్రై అయ్యాక మనం వాటర్ పోసుకోవాలండి. అంటే రవ్వ ఎంత వేస్తున్నామో దానికి డబుల్ వాటర్ పోసుకోవాలి. చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసాక నీళ్ళు బాగా మరిగాక లైట్గా సాల్ట్ వేసి ఇలా వరి రవ్వ వేసుకోవాలండి. ఇందులో వరి రవ్వ వేసుకున్నాక దీన్ని ఉండలు చుట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపితే అది బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు దీన్ని కొంచెం సరిచేయాలి. దగ్గరికి అయిపోయాక మంట తగ్గించేసుకొని సరిచేసి అరిటాకు వేసి అరిటాకు మీద మనం ప్లేట్లో నిప్పులు ఉంటాయి కదండి. ఆ పొయ్యిలో ఆ నిప్పులన్నీ తీసి అరిటాకు మీద పెట్టాలి. పెట్టిన తర్వాత మంట కంప్లీట్గా తగ్గించేసుకొని పైన నిప్పులు ఉంటే కింద లైట్గా వేడి ఉంటుంది. చూసారా, బాగా బాయిల్ అయిపోయింది. చాలా బాగుంటుందంటే కేక్లా ఉంటుంది చూడండి. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఏంటంటే కేక్లా ఉంటుందని చెప్పారు. మాకు తెలిసిన వదినే చేస్తున్నారండి. చూడండి, చాలా బాగుంది కదా, కట్ చేస్తున్నారు. చూద్దాం, కేక్లా ఉంటుంది అన్నారు కదా. నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కొబ్బరి రొట్టె తినలేదు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. మంచిగా ఉడికింది. సూపర్గా ఉంది కదండి. ఓకే.